నేను ఫేస్ చేస్తున్నానో, శ్రమల గుండా వెళ్తున్నానో, బాధల గుండా వెళ్తున్నానో, అవమానకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నానో, అయితే గతంలో నువ్వు ఇరుకులో విశాలత కలగజేసిన వాడువయ్యా అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి, ఏమంటున్నాడు అక్కడ? ఇరుకులో విశాలత కలగజేసిన వాడువు, కలగజేసేవాడువా, కలగజేసిన వాడువా? ఆల్రెడీ నేను ఇదివరకు ఇరుకుల్లో వెళ్తున్నప్పుడు, నేను ఒక క్రైసిస్లో పోతూ ఉన్నప్పుడు, ఒక ప్రాబ్లమేటిక్ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, నేను సఫర్ అవుతున్నప్పుడు నన్ను అద్భుతంగా దాంట్లో నుంచి బయటికి లాగి నన్ను విడిపించవయ్యా. ఒకప్పుడు నేను నా యొక్క ఏడుపును చెప్పండి నాట్యంగా మార్చావు. కాబట్టి మనం గ్రహించాలి సహోదరులారా, ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం కృంగిపోకూడదు. గతంలో దేవుడు మనకి ఏ విధంగా విశాలత కలగజేశాడో, ఎలాంటి ఘోరమైన తట్టుకోలేని బాధలు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా బయటికి లాగి మనకి పరిష్కారం ఇచ్చాడో, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చెప్పండి ఏం చేయాలి? కృతజ్ఞతలు వస్తాయి. అదేవిధంగా చెప్పండి మరింతగా ఆయన మీద ఏం చేస్తాం? డిపెండ్ అవుతుంది. అందుకే దావీదు యొక్క జీవితంలో గొలియాతును తీసుకురాకముందు దేవుడు దావీదు ముందుకి గొలియాతును తీసుకురాక ముందు ఎవరిని తీసుకొచ్చాడు? చెప్పాలమ్మా ప్రమేల గారు, ఎవరిని చెప్పారు? ఎవరిని తీసుకొచ్చాడు? ఆయన గొర్రెలు కాసుకొని చూడగా సింహం వచ్చేసింది, ఎలుగుబంటి వచ్చేసింది. ఈ రెండూ కూడా ఆ యొక్క గొర్రె పిల్ల మీద అటాక్ చేస్తుంటే దావీదు ఏం చేశాడు? వాటితో ఫైట్ చేశాడు. ఫైట్ చేసి దేవుని యొక్క శక్తితో ఆ యొక్క సింహాన్ని, ఆ యొక్క ఎలుగుబంటిని ఏం చేశాడు? పారద్రోలాడు. అవునా కదా? ఆ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క అనుభవము, గత కాలంలో ఉన్న దావీదు యొక్క అనుభవము ప్రస్తుత కాలంలో ఉన్న గొలియాతుని జయించడానికి ఉపయోగపడిందా లేదా? హల్లెలూయా. అందుకే మనం అర్థం చేసుకోవాలి, కొన్ని పరిస్థితులు దేవుడు మనకి ఎందుకు ఎలా చేస్తాడో మనకి ఇప్పుడు తెలియదు, తర్వాత అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు ఈ బాధ, ఎందుకు ఇప్పుడు ఇంత నేను ఏడుస్తున్నాను, ఎందుకు నేను ఇంత బాధపడుతున్నాను అనే విషయాలు ఇప్పుడు అర్థం కావు, తర్వాత అర్థమవుద్ది. ఓహో, అందుకు దేవుడు నాకు కొన్ని అనుభవాలు నాకు ఇచ్చాడా, కొన్ని ఎక్స్పీరియన్సెస్ దేవుడు నాకు దయచేశాడా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితిని తట్టుకోవడానికే చెప్పండి దేవుడు నాకు గతంలోనే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో నాకు నేర్పించాడు. చెప్పండి ఆయన ఎవరండి? ఇరుకులో విశాలతను కలగజేసిన వాడువు నీవే అనండి ఒకసారి. ఇరుకులో విశాలతను కలగజేసిన వాడువు నీవే అని మనం గ్రహించినప్పుడు ప్రస్తుత కాలాన్ని బట్టి మనం మరింతగా దేవుని మీద ఆధారపడతామో, ఆయన గత కాలంలో చేసిన మేలుని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. కాబట్టి ఆయన అంటున్నాడు 1వ అధ్యాయం 1వ వచనంలో, నన్ను కరుణించి నా ప్రార్థన